హలో సబ్స్క్రైబర్స్, మళ్ళీ మేము ముందుకు కొత్త వీడియోతో వచ్చాను. ఇది వీడియో నెంబర్ 176. అసలు ఈ రాళ్ళు చూస్తే చాలా అద్భుతంగా ఇందులో కొన్ని రాళ్ళు ఉన్నాయి. తప్పకుండా ఈ రాళ్ళు చూడండి. మీకు ఏమైనా కావాలంటే డైరెక్ట్ ఫోన్ చేయండి, వాళ్ళ నెంబర్ మీకు ఇస్తాను, మీరు మాట్లాడుకోండి. ఓకేనా? ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది అద్భుతమైన క్రిస్టల్ మొక్క. అయితే ఇది హార్డ్గా ఉంది. క్రిస్టల్ ఏంటంటే ఇది హార్డ్నెస్ 7 ఇంకా ఎక్కువ వస్తుంది, కానీ చాలా కఠినత్వంతో ఉన్న వాటి క్రిస్టల్ మొక్క ఇది. సో ఇలాంటి మొక్క చూడటం ఇదే ఫస్ట్ సారి. రాయి అయితే చాలా బాగుంది. సో తర్వాత ఇవన్నీ కూడా అనేక రకమైన రాళ్ళు ఈ ఒక సోదరుడు దొరికినాయి. ఇవి మనకి వీడియో పెట్టారు, చాలా బాగున్నాయి. అలాగే మీ దగ్గర కూడా ఏమైనా వీడియోలు ఉంటే మాకు పంపించండి, తప్పకుండా యూట్యూబ్లో పెడతాను. మీ పేరు మీ ఊరు కూడా పెడితే నేను తప్పకుండా యూట్యూబ్లోనే దాన్ని మెన్షన్ చేస్తాను. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది రాయ. ఈ రాళ్ళు చాలా రెడ్ కలర్ ఉన్నాయి లోపల. ఇది స్వయంగా నేను లైట్తో చెక్ చేస్తాను, ఎందుకంటే నాకు ఇప్పుడే వచ్చింది నా చేతికి. ఇచ్చారు, మళ్ళీ రేపు తీసుకెళ్ళిపోతారు. రేపు కానీ ఎల్లుండి కానీ తీసుకెళ్ళిపోతారు ఈ రాయిని. సో మీకు ఏమైనా ఈ రాయి కావాలంటే కన్సల్ట్ చేయండి. సో బ్రహ్మాండంగా ఉంది. అయితే ఇది నేను ల్యాబ్కి పంపించలేదు. సో మీకు కావాలనుకున్న వాళ్ళు మీరు ఒక అంచనా వేసుకోండి, లేకపోతే విజయవాడ రండి, లేకపోతే నన్ను కాంటాక్ట్ చేయండి. డైరెక్ట్ మీకు రాయిని చూపిస్తాను, చూడండి. నచ్చితే వాళ్ళని పిలిపిస్తాను, మీరు వాళ్ళతో మాట్లాడుకోండి. సో ఇలాంటి రాళ్ళు 2, 3 ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈ రాయ ఉంటుంది 100 గ్రాముల బరువు ఉంటుంది దగ్గర ఈ రాయ. సో ఇలాంటి ఇంకోటో 2 రాళ్ళు ఉన్నాయి, మీకు పిలిపిస్తాను, మీరు కావాలంటే మాట్లాడుకోండి. కలర్ అయితే పర్వాలేదు, కానీ హార్డ్నెస్ అంతా కూడా మీరే చెక్ చేసుకోవాలి. సో నేనేం చెక్ చేయలేదు హార్డ్నెస్ అది. అయితే నేను లైట్ వేసి లైటింగ్లో ఇది వీడియో తీస్తాను. తర్వాత ఈ రాయి చూడండి. రాయి అయితే బాగుంది, డైమండ్ అయితే కాదు. సో ఎప్పుడు నా సబ్స్క్రైబర్స్కి డైమండ్స్ దొరుకుతాయి, వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. దేవుడా, ఈ వేటకి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క డైమండ్, కొద్ది విలువైన డైమండ్లకు దొరికించేదండి. వాళ్ళ బాధలు ఇవన్నీ తీరుతాయి. సో ఎంతమంది పాపం డబ్బులు, బాధలు, అప్పులు. ఈమె మహారాష్ట్ర నుంచి పెట్టింది ఈ రాళ్ళు. వీరు హస్బెండ్ 25-30 సంవత్సరాల క్రితం ఈ రాళ్ళు వేటలోనే ఉన్నారు. ఒక అనేక రకమైన రాళ్ళు సేకరించారు. ఆ రాళ్ళు ఇప్పుడు ఈవిడ పెడుతున్నారు. ఎవరికైనా కావాలంటే ఆమె నెంబర్ ఇస్తాను, డైరెక్ట్గా మీరు మాట్లాడుకోండి. ఆమె హిందీ మాట్లాడుతుంది. ఇంతకుముందు హైదరాబాద్లోనే ఉండేవాళ్ళు. భర్త చనిపోయిన తర్వాత ముంబై వెళ్ళిపోయారు, బాంబే వెళ్ళిపోయారు. సో అక్కడి నుంచి పాపం ఆవిడ పెడుతూనే ఉంది. చాలా రాళ్ళు ఉన్నాయి మన దగ్గర. సో మీకు ఏమైనా రాళ్ళు కావాలంటే తీసుకోండి. ఈ రాయి సోదరుడు పెట్టాడు. పరిటాల చెరువులో దొరికిందంటే, ఇది చెరువు గట్టు మీద మన వర్షానికి అయి ఉండొచ్చు. ఎందుకంటే పరిటాల చెరువులోని చాలా పెద్ద సంపదే ఉంది, వజ్రాలు. కాదు, చెరువు నిండిపోయింది. ఆ చెరువులోంచి మట్టిని తీసే విధానం మీరు తెలుసుకోగలిగితే మీరు రాళ్ళు సేకరించవచ్చు. అయితే చెరువులోకి మాత్రం దిగద్దు ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే బాగా లోతు తవ్వారు. అది చెరువు ఒడ్డునే ఉంది కదా అని కూడా మీరు దిగద్దు. ఏంటంటే దొరికితే ఏరుకోండి, లేకపోతే లేదు. సరదా షికారు వెళ్ళాం అన్నట్లుగా ఉండాలి తప్ప అదే పనికి వెళ్ళాం అన్నట్లుగా మాత్రం మీరు చేయొద్దు. సో ఈ రాయి చూడండి, కృష్ణులు ఎంత బాగుందో. ఇది నరసరావుపేట నుంచి పెట్టాడు సోదరుడు. సో ఆయన దగ్గర చాలా క్లీన్గా ఉన్నాయి, కానీ డైమండ్ అయి ఉండాలి, బ్రహ్మాండంగా ఉండేది. ఇలాగే ఉండే డైమండ్ ఇంత ఖచ్చితత్వంతో ఉంటే. క్రిస్టల్ చాలా అద్భుతమైన క్రిస్టల్ అనే నేను దీన్ని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి క్రిస్టల్ చూస్తూ నేను చాలా తక్కువ. ఓకే ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.